ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2014 2019 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల యొక్క సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి, విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో 63.20 టీఎంసీల సామర్థ్యంతో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 162 కిలోమీటర్ నుండి ప్రారంభమై 23.2 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి అదేవిధంగా పాపాయిపాలెం లిఫ్ట్ నుంచి 101.57 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ ఫ్లో అయ్యి గడిగెడ్డ రిజర్వాయర్ సర్ఫ్లెస్ కోర్సులోకి ఈ యొక్క నీరంతా కూడా తరలించబడుతుంది అధ్యక్ష. అక్కడి నుంచి అది చంపావతి నదిలో కూడా మెడ్జ్ అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ప్రధానంగా 4 రిజర్వాయర్లు కూడా పెదపూడి రిజర్వాయర్ 3.15 టీఎంసీ, భూదేవి రిజర్వాయర్ 6.55 టీఎంసీ, మరి విఎన్పురం రిజర్వాయర్ 6.20 టీఎంసీ, తాటిపూడి రిజర్వాయర్ 3.80 అంటే టోటల్గా 19.8 టీఎంసీ 4 రిజర్వాయర్లు. అదేవిధంగా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపకల్పన జరిగింది అధ్యక్ష. దీంట్లో 2 ఫేజ్లు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు కూడా 2022 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 4210 కోట్ల అధ్యక్ష. ఈ యొక్క 2 ప్యాకేజీలని కూడా మరి నాట్ స్టార్టెడ్ కానీ లేదా బిలో 25% కానిటువంటి ప్రాజెక్టులు రద్దు అవుతున్నటువంటి స్థితిలో ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 2 ప్యాకేజీలు ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 2 ప్యాకేజీలు 4210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ దానికి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు 2024-25లో ఎంత కేటాయింపులు అంటే ఆ రోజు 63 కోట్లు మాత్రమే ఆ రోజు గత ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఈసారి 2026-2027లో ఈ యొక్క వర్క్స్ నిమిత్తం 500 కోట్ల రూపాయలు, ల్యాండ్ ఎక్విజిషన్ నిమిత్తం 100 కోట్లు, 600 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బడ్జెట్లో మన కేటాయింపులు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిగా కాకుండా ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం ప్రయారిటీ తీసుకుంది. దాని నిమిత్తం కూడా 460 కోట్ల రూపాయలు అంటే దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటికీ మించి అధ్యక్ష ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు రావాలన్నా, ఏదైతే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నా పోలవరం యొక్క వరద జలాలు ఉత్తరాంధ్రకు తీసుకురావాలనేటువంటి ప్రక్రియలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది అత్యంత కీలకం అధ్యక్ష. మరి అటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి 2014-19లో చేసినటువంటి పనులు తప్ప 2019-24 5 సంవత్సరాల్లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అర్బస్తా సిమెంట్ కానీ ₹1 కూడా 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేదని అంటే ఉత్తరాంధ్రకు ఎంత ద్రోహం దగా గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చాలా అవసరమైన విషయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం